గురించి ఒక అవధానాలు చెప్తున్నారు చాలా బాగా. నేను కూడా ఒక ఛాయ మీద టీ మీద ఒక అవధానం చెబుతా. ఒక అవధానం చెబుతా. ఒక పిల్లలు చదువుకుని పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక మెసేజ్ ఇప్పుడే వచ్చింది నాకు. సరిగ్గా నువ్వు టీ తెచ్చావు, అందుకనే నేను చెప్పాలనిపించి చెబుతున్నాను. ఆ టీ ఏంటంటే టీ తెచ్చావు, వీళ్ళంతా బాగానే ఉన్నాం అందరూని, ఎవరికి మనశ్శాంతి లేదు. మనకే ఒక మాస్టర్ మనకు పాఠాలు చెప్పారు, ఆయన ఒకడు గుర్తొచ్చి ఇదే ఊళ్ళో ఉంటాడు, చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన. మనం ఆయన ఆనందం ఎంచుకున్నాడో ఎలా ఉన్నాడో అడుగుదాం పదుండని వెళ్తే మాస్టరు అంతా బాగానే ఉంది, మేము ఇంత బాగా గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం అన్నీ చెప్పుకున్నాక కానీ మనశ్శాంతి ఉండలేదు, ఎవరికాడికి బాధలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కానీ బాధలు ఉన్నాయి. అంటే ఎందుకు అని వాళ్ళ ఆవిడకి మరి ఎప్పుడు చెప్పాడో టీ పెట్టమని చెప్తే మాస్టర్ భార్య ఆ టీ పట్టుకొచ్చింది. టీ పెద్ద ట్రేలో రకరకాల పువ్వులు రకరకాల అన్నీ పెట్టి, మళ్ళీ ఒకే రకం కప్పులు కాకుండా డజన్ కప్పులు 10 రకాల అన్ని కప్పులు పెట్టి తెచ్చి అక్కడ పెట్టి ఆవిడ లోపలికి వెళ్ళాక ఈ మాస్టర్ టీ తాగమంటే నువ్వు తాగుతున్నావు కదా, నేను కూడా తాగుతాను టీ. టీ తాగే ముందు చూశాను, ఆ టీ గురించే మళ్ళీ మాట్లాడుతున్నాను. ఆ టీ తాగుతా అంటే తాగాక మాస్టర్ అన్నారంట, టీ తాగారు కదా టీ కప్పులు తీసుకోమన్నారంట. ఎవరికాడ ఆలోచించుకుంటున్నారు, ఏ డజన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ డజన్ తీసుకుంటే బాగుంటుంది, ఆడి కప్పు ఇంకా బాగుంది, తాగేటప్పుడు కూడా ఆడి కప్పు ఇంకా బాగుంది, ఈడి కప్పు ఇంకా బాగుంది అనుకుంటా తాగేసాక మాస్టర్ అన్నారంట, టీ తాగేశారు కదా అయిపోయింది కదా, మీరు టీ తాగేటప్పుడు ఎలా తాగారు, రకరకాల కప్పులు ఆలోచించి తీసుకున్నారు, ఆడి కప్పు బాగుంది ఈడి కప్పు బాగుందని. అలా కాదు, టీ ఆహ్వానింత తాగలేదు మీరు ఎవరోనే, టీని ఆహ్వానింత తాగాలి, టీని ఆహ్వానింత తాగితేనే అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆడి కప్పు మీద ఈడి కప్పు మీద అంటే అలా కాదు, దీనికి అర్థం ఏంటంటే ఆడి కప్పు మీద ఈడి కప్పు మీద ఆడలాగా ఈడలాగా ఉన్నాడని ఆలోచన మానేసి టీ మీద పెట్టుకుని టీ ఆహ్వానింత తాగండి, మధ్యాహ్నం 3ంటికి పొద్దున్న టీ ఆహ్వానింత తాగండి, ఏ జబ్బు ఉండదో అల్లం వేసుకుని మరీ తాగండి. టీ మానేయమన్నాడని మానేయక్కర్లేదు, 100 సార్లు తాగితే జబ్బు కానీ ఒకసారి తాగితే జబ్బు ఉండదు. అది ఆహ్వానింత టీ తీసుకోండి అందరూ. శుభోదయం. ఏంటి ఈవేళ ఏం రోజు సీతాకళ్యాణం, రాముడు సీతాకళ్యాణం శుభాకాంక్షలు. కాటమల్లి లీనాచంద్ర గారు చాలా రాగయుక్తంగా కౌసల్య పుత్రుడి దగ్గర